హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కేటీఎం డ్యూక్ 200. ఇది మోడల్ వచ్చేసి 2022 మోడల్. బండిలో ఓనర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆయనకి మైలేజ్ ఎంత వస్తుంది అండ్ ఇప్పటి వరకు ఆయనకి సర్వీస్ కాస్ట్ ఎంత పడింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక వీడియోలోకి పోతే ఫుల్ ట్యాంక్ వచ్చేసి మనకి 13.5 లీటర్ అయితే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. మనం ఫుల్ ట్యాంక్ కొట్టేసి అరౌండ్ మనకి 360 కిలోమీటర్ అయితే తిరగచ్చు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ వచ్చేసి మనకి 199.5 cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ తో వస్తుంది. మనకి పర్ఫార్మెన్స్ వచ్చేసి 25 PS అట్ 10,000 RPM దగ్గర అయితే మనము చూడొచ్చు. ఇంకా టార్క్ గురించి మాట్లాడుకుంటే 19.6 నానోమీటర్ అట్ 8,000 RPM దగ్గర అయితే మనము టార్క్ అయితే చూడొచ్చు. బండి వెయిట్ గురించి మాట్లాడుకుంటే 159 kgs అయితే బండి వెయిట్ ఉంటుంది. సో మనకి అంత హెవీ వెయిట్ అయిన కాదు, అంత తక్కువ అని కాదు, మనకి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 822 mm అయితే మనకి సీట్ హైట్ అయితే వస్తుంది. మనకి ఈజీగా ఒక 5.7 హైట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా కాళ్ళు అందుతాయి. వీల్ బేస్ వచ్చేసి మనకి 13.57 అయితే వీల్ బేస్ వస్తుంది. సో మనకి దీని వల్ల యూజ్ ఏమంటే మనకి ట్రాఫిక్ లో కావచ్చు, ఇంకా కార్నరింగ్ లో కావచ్చు, మనకి స్టెబిలిటీ అనేది బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో 155 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో దీని వల్ల మనకి మాక్సిమం పిడికట్ తగిలే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది. గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి 300 mm 4 పిస్టన్ క్యాలిపర్ తో వస్తుంది విత్ ABS. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి 230 mm రేట్ డిస్క్ వస్తుంది. సో ఇది దీంట్లో మనకి స్విచబుల్ ABS ఉంటుంది. మనకి బ్యాక్ వీల్ కి మాత్రం ఇప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక టైర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసి మనకి 150/60 17-inch అలో వీల్స్ తో మనకి బ్యాక్ టైర్స్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి 110/70 17-inch అలో వీల్స్ తో మనకి ఫ్రంట్ అయితే వస్తుంది. స్టాక్ టైర్లు అంటే బండి కొన్నప్పుడు వచ్చిన టైర్లు ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి MRF టైర్లు, రెండు వచ్చి మనకి రేడియల్ టైర్స్ తో వస్తున్నాయి. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి WP 43 mm USD ఫోక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ చూడొచ్చు. ఇక బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే WP అపెక్స్ 10 అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే మనం బ్యాక్ అయితే చూసుకోవచ్చు. ఇక ఈ వెహికల్లో లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ చూసుకుంటే మనకి బల్బ్స్తోనే హెడ్ లైట్ అయితే వస్తుంది. ఇండికేటర్ లైట్స్ వచ్చేసి మనకి LED వస్తున్నాయి. ఇంకా టైల్ లైట్ చూసుకుంటే అది కూడా LED వస్తుంది. ఈ వెహికల్లో గేర్స్ గురించి మాట్లాడుకుంటే 1 డౌన్ 5 అప్, టోటల్గా 6 మాన్యువల్ గేర్స్ అయితే ఇందులో చూడొచ్చు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ మనకి 140+ అయితే మనకి టాప్ స్పీడ్ ఈ వెహికల్ లో ఉంది. విత్ ఇన్ 7 seconds లో మనకి 100 స్పీడ్ అయితే వెళ్ళగలుగుతుంది. స్ప్లిట్ రిలీజ్ చాసిస్ అయితే దీంట్లో మనకు వస్తుంది. సో ఈ చాసిస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమంటే మనకి ట్రాఫిక్ లో కావచ్చు, ఇంకా మనకి కార్నరింగ్ హైవే రోడ్ లో మనకి వైబ్రేషన్స్ అంత ఉండవు మనకి చాసిస్ వల్ల. వెహికల్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఓనర్ చెప్పింది వచ్చేసి మనకి హైవేలో వచ్చేసి 30 మైలేజ్ ఇస్తుందంట. ఇక ట్రాఫిక్లో అక్కడ ఇక్కడ వచ్చేసి మనకి 25. సో 25 to 35 మనం వేసుకోవచ్చు మైలేజ్ దీంట్లో. ఇక హ్యాండిల్స్ అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి డిస్ప్లేలో వచ్చేసి గేర్ ఇండికేటర్ కూడా ఉంటుంది. మనకి ప్రజెంట్ ఎన్నో గేర్లో ఉందనేది కూడా ఈజీగా చూపిస్తుంది. అండ్ దీంట్లో మనకి ట్రిప్ కూడా ఉంటుంది. అంటే మనకి 1 లీటర్ పెట్రోల్కి ఎంత దూరం పోతుంది అనేది కూడా మనకి ఈజీగా చూపిస్తుంది. ప్రజెంట్ మనం స్టాండ్ వేసినాం కాబట్టి మనకి స్టాండ్ ఇండికేటర్ కూడా ఇటు చూపిస్తుంది. అండ్ ABS వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి అది కూడా ఇటు చూపిస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి న్యూట్రల్లో ఉందా లేదా అనేది కూడా మొత్తం దీంట్లో చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే. అండ్ ఇది వచ్చేసి మనకి హై బీము, లో బీము అండ్ సైడ్ ఇండికేటర్స్ వచ్చి మనకి ఇక్కడ చూపిస్తాయి. ప్రజెంట్ ఎంత రీడింగ్ ఉందంటే ఇది అరౌండ్ ప్రజెంట్ ఇది తిరిగినది వచ్చేసి 10,000 అయితే ప్రజెంట్ తిరిగింది. ఇంకా హ్యాండ్ రైట్ సైడ్ మనకి బటన్స్ గురించి చూస్తే ఇది వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి హై బీము అండ్ లో బీము. ఇది వచ్చేసి మనకి ఇండికేటర్స్, ఇది వచ్చి హారన్, డిమ్ అండ్ డిప్ అంటే మనకి వెహికల్స్ వచ్చేటప్పుడు డిమ్ అండ్ డిప్ ఇచ్చేకి. ఈ వెహికల్ సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మనకి అరౌండ్ 500 దగ్గర అయితే సర్వీస్ చేయించారు. దాని కాస్ట్ చూసుకుంటే 1600 అయితే పడింది. ఇక సెకండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 7500 కిలోమీటర్ దగ్గర అయితే చేయించారు. దాని కాస్ట్ అరౌండ్గా 2000 పడింది. ఇదైతే సర్వీస్ కాస్ట్. ఈ వెహికల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఓనర్ ఫేస్ చేయలేదండి. సో వీడియో అయితే ఇంతే. ఇంకేమైనా మీకు ఈ వెహికల్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. టేక్ కేర్ అండ్ బాయ్.